गणेश विनायक शरणं गणेश ईश्वरतनया शरणं गणेश शरणं गणेश शरणं गणेश शरणं 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 गणेश विनायक शरणं गणेश ईश्वरतनया शरणं गणेश शरणं गणेश शरणं गणेश शरणं 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 गणेश वाहन शरणं गणेश मोदकहस्ता शरणं गणेश शरणं गणेश शरणं गणेश शरणं 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 गणेश शरणं गणेश शरणं गणेश शरणं 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 गणेश शरणं गणेश शरणं गणेश मुझे नादना मोक्ष मोसक मुझे नादना मोक्ष मोसक मुझे नादना मोक्ष मोसक मुझे नादना निन्नु नम्मिन भक्तुలంతా నిన్ను నమ్మిన భక్తులంతా నిన్ను నమ్మిన భక్తులంతా నిన్ను నమ్మిన భక్తులంతా వేచియున్నారు రంగా నిలచియున్నారు మురళి మోహన గరుడవాహన మురళి మోహన గరుడవాహన మోక్షమొసగు ముదే నర్దన మోక్షమొసగు ముదే నర్దన మోక్షమొసగు రాఘవేంద్ర నీవేమయ్య మా దైవమో దేవా రావా దేవా రావా నీ పాద పద్మముల పూజించుతున్నా నీ పాద పద్మములు పూజించుతున్నా నీ పాద పద్మముల పూజించుతున్నా నీ పాద పద్మములు పూజించుతున్నా నీ సేవ కన్నా మరే సేవ మిన్నా నీ సేవ కన్నా మరే సేవ మిన్నా నీ సేవ కన్నా ఇలాలో నా నీవే కళ్ళలో నా నీవే నీవే మయ్యా మా దైవమో దేవా రామ రావు ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ రావు 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 రావు
కరా గోపక మురారి కృపాకరా గోపక మురారి కృపాకరాయే ఉపాయ మెరుగండి కృపాకరాయే ఉపాయ మెరుగండి కృపాకరాయే ఉపాయ మెరుగండి కృపాకరాయే ఉపాయ మెరుగండి కృపాకరా గోపిక మురారి దయా కరో దశరథ నందన దయా కరా దశరథ నందన దయానిదే దేవకి నందన దయానిదే దేవకి నందన విలంగదాసుని పాలించి బ్రోవవే విలంగదాసుని పాలించి బ్రోవవే విలంగదాసుని పాలించి బ్రోవవే విలంగదాసుని పాలించి బ్రోవే విలంగదాసుని పాలించి బ్రోవవే కరా గోపిక మురారి దయా కరో దశరథ నందన దయా కరో దశరథ నందన దయానిదే దేవకి నందన మలై స్వామికి పాలకావడి అయ్యప్ప స్వామికి ఇరుముడి కట్టు మలై స్వామికి పాలకావడి అయ్యప్ప స్వామికి ఇరుముడి కట్టు శూలాయుధుడే మురుగనయ్యా శ్రీరాయుధుడే అయ్యనయ్యా అయ్యప్ప స్వామికి శూలాయుధుడే మురుగనయ్యా శ్రీరాయుధుడే అయ్యనయ్యా మలై స్వామికి పాలకావడి అయ్యప్ప స్వామికి ఇరుముడి కట్టు పళని మలై స్వామికి పాలకావడి అయ్యప్ప స్వామికి ఇరుముడి కట్టు మలై స్వామికి పాలకావడి అయ్యప్ప స్వామికి ఇరుముడి కట్టు పార్వతీ పుత్రుడే మురుగనయ్యా హరిహరాతనయుడే అయ్యనయ్యా మలై స్వామికి పాలకావడి అయ్యప్ప స్వామికి ఇరుముడి కట్టు పార్వతీ పుత్రుడే మురుగనయ్యా హరిహరాతనయుడే అయ్యనయ్యా మలై స్వామికి పాలకావడి అయ్యప్ప స్వామికి ఇరుముడి కట్టు పళని మలై స్వామికి పాలకావడి అయ్యప్ప స్వామికి ఇరుముడి కట్టు మలై స్వామికి పాలకావడి అయ్యప్ప స్వామికి స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప जीवन तो कुछ बड़ा नहीं उसका छोटा तोहफा है दुनिया बड़ा है दुनिया बड़ा है जीवन तो कुछ बड़ा नहीं उसका छोटा तोहफा है जीवन बड़ा नहीं दुनिया बड़ा है
करो भक्ति भजन నదిలో అయ్యప్పో అయ్యప్ప మేము ధనాలు సమయ్యా అయ్యప్పో అయ్యప్ప గణపతి పూజలో గణపతి పూజలు అయ్యప్పో అయ్యప్ప మేము ఘనముగా చేస్తామయ్యా అయ్యప్పో అయ్యప్ప గణపతి పూజలు అయ్యప్పో అయ్యప్ప మేము ఘనముగా చేస్తామయ్యా అయ్యప్పో అయ్యప్ప అరే కరిమల మాత కరిమల మాత అయ్యప్పో అయ్యప్ప మా కష్టాలు తీర్చరావా అయ్యప్పో అయ్యప్ప స్వామి స్వామి శరణమయ్యప్ప హరిహర సుత కిల వరద అయ్యప్ప స్వామి 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 శరణమయ్యప్ప అయ్యప్ప హరిహర సుత కిల వరద అయ్యప్ప కదిలే కరిమలపై కర్పూర జ్యోతియే కరములు చాచినే చూసితి నిన్నే కదిలే కరిమలపై కర్పూర జ్యోతియే కరములు చాచినే చూసితి నిన్నే మనసే నిండిపోయిందయ్యప్ప నీ మకర జ్యోతినే చూసాక మనసే నిండిపోయిందయ్యప్ప నీ మకర జ్యోతినే చూసాక కార్తీక మాసంలోని మాల వేసిన మా జన్మ చరితార్థం అయ్యేనయ్యా సామవేదం నవిలునతియ స్వామియే నాకు స్వరవీక్ష పెట్టిన నా తండ్రియే సామవేదం నవిలునతియ స్వామియే నా
నాకు స్వరభిక్ష పెట్టిన నా తండ్రియే. తత్వమసి పౌరుడే నిత్య సత్య దయానిధియే, ఇది జన్మాంతముండేటి బంధమే. ఇరుముడి మోసిన పాపం తొలగునే, ఇహ పర శాంతితో అమృతం కలుగునే. మనసార పూజించే నా స్వామికి ఈ బంధానికి తీర్చలేని రుణమున్నది. నీల నీల నీలమలలో స్వామియే కోమలత్వ పర్వతములలో, అయ్యప్పో సన్నిధాన కోవెలలోనా దివ్యమైన నీ రూపం. స్వామి 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 శరణమయ్యప్ప, హరిహర సుఖాఖిల వరదయ్యప్ప. స్వామి 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 శరణమయ్యప్ప అయ్యప్ప, హరిహర సుఖాఖిల వరదయ్యప్ప. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि, तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि, नारायणाय विद्महे वासुदेवाय धीमहि, महादेवे च विद्महे विष्णुपत्ने च धीमहि, भूतनाथाय विद्महे भवपुत्राय धीमहि. हरिहर पुत्राय विद्महे सबरगिरीशाय धीमहि. सर्वविद्यानामीश्वरं सर्वभूतानां ब्रह्मादिपद ब्रह्मणोदिपद ब्रह्म शिवामे अस्तु सदा शिवम्. वेदोक्तमन्त्रपुष्पाणि समर्पयामि. आत्मप्रदक्षिणां यानि कानि च पापानि जन्म जन्मान्तरकृपाञ्च तानि प्रदक्षिण्ये प्रदक्षिणा पदे पदे. पापोऽहं पापकर्माणां पापात्मा पापसम्भवः. सायि मां कृपयाद्येव शरणे गतवत्सल, अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम. तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष हरि आत्मय. वेदोक्तमन्त्रपुष्पाणि समर्पयामि. आत्मप्रदक्षिणं शिरस्य साष्टाङ्ग नमस्कारं समर्पयामि. कार्येण वाचा मनसेन्द्रियस्य सर्वं श्री अय्यप्प स्वामी पादारविन्दमस्तु. స్వామి. దేవాలయంలో ఈ భజన చేయడం మూడవసారి చేస్తున్నాము. అఖిల భారత దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఏ గుడిలోనైతే భజన చేస్తామో, ఏ ఇంట్లోనైతే భజన చేస్తామో ఆ ఇంటి వారికి కానీ ఆ గుడి వారికి కానీ ఒక కురిశెట్టి ఇక్కడ భజన చేస్తున్నాం కాబట్టి కురిశెట్టి వాళ్ళందరికీ కలిపి ఇక్కడ మనము ఒక తులసి మొక్క, ఒక ధ్వజము, ఒక భగవద్గీతని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ గుడికి నిత్యము వచ్చేవాళ్ళు, వారానికి ఒకసారి వచ్చేవాళ్ళు కూడా దీర్ఘ సుమంగలిగా ఉండాలని చెప్పేసి ఆడవారికి
అంటే అందరి పక్షాన ఇక్కడ పూజలో కూర్చున్న వాళ్ళకి మహిళలకు 12 గాజులు, కుంకుమ, పసుపు, 2 బ్లౌజ్ పీసులు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా కార్పొరేటర్ ఈశ్వరయ్య గురుస్వామి గారికి అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమనారాయణ గురుస్వామి గారు, అన్నదాన కమిటీ అధ్యక్షులు రఘురామ్ గౌడ్ గారు, పాలమూరు నగర కమిటీ అధ్యక్షులు నరసింహారావు గారు ధ్వజాన్ని అందజేయవలసిందిగా కోరుచున్నాం. ఆదిమూలం రాజు గారిని, గానగంధర్వుడు కుమార్ గురుస్వామి గారిని తులసి మొక్క ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈ బస్తీలో ఎవరైనా ఆడవాళ్ళు వస్తే ఇక్కడ తులసి మొక్క తీసుకుంటున్నాం. ఈ ఏరియా వాళ్ళు సరోజ ఎవరు సార్ తులసి మొక్క ఇవ్వండి సార్. అక్కడ వస్తుంది. స్వామి అలాగే భగవద్గీతను అందజేయవలసిందిగా బాలప్రసాద్ గురుస్వామి గారిని, డబుల్ స్వామిని శ్రీశైలం గురుస్వామి గారికి భగవద్గీతను ఇవ్వవలసిందిగా కూర్చున్నాం. డబుల్ స్వామి, బాలప్రసాద్ గురుస్వామి, అలాగే ఇంజనీర్ శివకుమార్ గురుస్వామి గారు ముగ్గురు కలిసి భగవద్గీతను ఇవ్వాల్సింది. అలాగే అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి మహిళా విభాగం నుంచి యాదలక్ష్మి గారు, అలాగే స్వాతి గారు, తర్వాత బాలేశ్వర్ గారు ముగ్గురు వచ్చి గాజులు, కుంకుమ, పసుపు, అలాగే 2 బ్లౌజ్ పీసులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఖాళీ వర్షం రండి, అందరు రండి. అందరు రండి వాడాలి. సృజన కార్యక్రమం అయిపోలే ఇంకా అక్షంతలు ఇచ్చింది నువ్వు మాట్లాడేది ఉంటుంది. భజన ఎట్లా జరుగుతుంది, మేమేం చేస్తున్నాము కార్యక్రమాలు మీకు తెలుసు కదా, మేమేం చేసేట్టు ఇక్కడ భజన చేస్తే మీకు ఎట్లా అనిపించింది? మహిళ దగ్గరకు వచ్చింది అక్కడ మళ్ళీ శారదా అక్కడ మళ్ళీ స్వాగతం ఇచ్చేయండి. అందరు కలిపి తీసుకోండి సార్. ఇట్లా చేతి అందరు మహిళలందరూ ఇట్లా చేరుబడి తీసుకోండి. కొద్ది ఇక్కడ జరగనమ్మా. అలాగే ఇప్పుడు ఈ దేవాలయంలో భజన జరిగింది. మన కార్పొరేటర్ ఈశ్వరయ్య స్వామి గారు అనుభూతి ఏందో 2 నిమిషాలు మాట్లాడారు. స్వామి శరణయ్యప్ప. ఈరోజు మన కాళీయందు ఇక్కడ వద్దామా ఇంటింట భజన, ఇట్లాంటి స్వామి గురుస్వామి మన ఇంట్లో భజన కార్యక్రమము కురిశెట్టి కాళీయందు చేయడం జరిగింది. అధ్యక్షులు, కార్యదర్శులు వాళ్ళందరూ సభ్యులందరూ వచ్చి మన కాలనీలో చేయడం చాలా సంతోషకరమైన విషయము. తర్వాత ఈ అయ్యప్ప కార్యక్రమం చేయడం వల్ల ఇక్కడ కాలనీ వాసులకు అందరికీ కూడా కృప ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ఇక్కడ జరగనమ్మా కొద్దిగా వాళ్ళందరి తరఫున నేను కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా అందరినీ ఆశీర్వదించాలని చెప్పేసి కాలనీ వాసులందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నిరంతరంగా జరుగుతుంది. తర్వాత ప్రతి అమావాస్య రోజు కూడా వీళ్ళు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషమైన విషయము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకో చాలా ఎన్నో చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నా వంతు ఎప్పుడు ఎలాంటి సాయం ఉన్నా కూడా వాళ్ళకు నేను అందించగలుగుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుక దీనివల్ల ఆధ్యాత్మికత పెరుగుతుంది. మంచి భావన అనేది ఒకటి వస్తుంది అన్నమాట మనసు లోపల. కనుక మనం కనీసం ఒక 2 గంటలు 3 గంటలు ఈ విధంగా చేయడం వల్ల ఆ ఆనందము అంతు లేకుండా ఉంటుందన్నమాట. ఆనందం అనేది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, అనుభవించే వాళ్ళకి తెలియదు. కనుక మనం ఈ ఆనందాన్ని ఈరోజే కాకుండా ప్రతిరోజు కూడా ఆనందాన్ని అనుభవించాలి. ఎప్పుడు అనుభవిస్తాము? మనం సంతోషంగా ఉన్నప్పుడే అనుభవిస్తాము. బాధలు అనేది కాదు. బాధ మనిషి అయిన తర్వాత బాధ సంతోషం అన్నీ కామన్. బట్ ఏదున్నా కూడా మనం హ్యాపీ ఉండము. ప్రతిరోజు కూడా ఒక రోజు అనేది లేకుండా ప్రతిరోజు హ్యాపీ ఉండాము అనే మేరీ లైఫ్ అనేది రావాలి ప్రతి ఒక్కరికి. కనుక మీ అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించాలి, మెరీ లైఫ్ అనేది ఇవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి శరణయ్యప్ప. అలాగే ఇక్కడికి వచ్చిన RSS నరేష్ గారు 1 నిమిషం మాట్లాడాల్సి.
శుభ సాయంకాలం అందరికీ. శుభ సాయంకాలం అందరికీ, ముఖ్యంగా అయ్యప్ప భక్తులకు అందరికీ జై శ్రీరామ్. ఇక్కడికి విచ్చేసినటువంటి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితిలో భాగంగా ఇంటింటా భజన కార్యక్రమంలో 181వ భజన కార్యక్రమము శ్రీ శ్రీ తోటమైసమ్మ గుడి దగ్గర దేవాలయం దగ్గర చేయడం అనేది చాలా సంతోషదాయకరము. మీ భజన కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉన్న పరిసరాలన్నీ అయ్యప్పలో మమగ్నం చేయనందుకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను ఒక చిన్న సూచన ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నేను చేసే సూచన మంచిది అనిపిస్తే అందరూ అలవాటు చేసుకోండి, ఆచరణలో పెట్టండి. తప్పుగా అనిపిస్తే మన్నించి క్షమించండి. ఇక్కడే ఇంతకుముందే మనము 3 రోజుల క్రితమే 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా మనం స్వాతంత్రంలో స్వతహాగా స్వదేశంలో స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాం. ఎందుకోసం అంటే మనం దినము ప్రారంభం నుంచి చివరి వరకు స్వదేశీ వస్తువులలో చాలా దూరంగా ఉన్నాం. నిత్యము మనం ఉపయోగించే వస్తువులలో 90% వరకు విదేశీ వస్తువులను ఉపయోగిస్తున్నాం. ఇది ఒకటి ప్రతి ఒక్కరూ గమనించాలి. దీనికోసమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా స్వదేశీ జాగరణ మంచ్ అని ఒక ఉద్యమం ప్రారంభించాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఉపయోగించే వస్తువులు స్వదేశానివి ఉండాలి దయచేసి. దీని యొక్క మంచితనము, అభివృద్ధి ముందు మనకు అందరికీ తెలుస్తుంది. ఎందుకోసం అంటే దేశం అభివృద్ధి చెందాలంటే రూపాయి బలపడాలి. రూపాయి బలపడాలి అంటే స్వదేశీ వస్తువులను ఉపయోగించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఉదాహరణ, ఉదయం స్టార్ట్ అవుతానే అందరం పేస్ట్ వాడతాం. అందరికీ క్లోజప్, కోల్గేటు, పెప్సోడెంట్ మాత్రమే తెలుసు. ఇవి ఏవి మన దేశ వస్తువులు కాదు. మనం ఉపయోగిస్తున్నామంటే దాని యొక్క ప్రతిఫలం విదేశాలకు వెళుతుంది. దయచేసి ఒకసారి మన దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు ఉపయోగించే ప్రతి వస్తువు స్వదేశీ వస్తువు, మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువు మనం ఉపయోగించుకుంటే మన దేశ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. మనం అనుకుంటాం స్వాతంత్రం వచ్చినప్పుడు రూపాయి అనేది డాలర్తో 13 రూపాయలు ఉండే, ఇప్పుడు 100 రూపాయలకు వెళ్ళిందని ప్రతి ఒక్కరం అనుకుంటున్నాం. కానీ దీనిలో ప్రతి ఒక్కరం మనం పాలు పంచుకోవాలి. మన దేశ అభివృద్ధికై ముందుకు రావాలని సగర్వంగా మేము ముందుకు కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. భగవంతుడి యొక్క కీర్తన చేయడం అనేటువంటిది చాలా విశేషం. అందులో బుధవారము అనేటువంటి దాన్ని మనం అయ్యప్పకి అంకితం చేశాము. మళ్ళీ బుధవారం అయ్యప్పకి అంకితం చేస్తూ ఈ జ్ఞానాన్ని, అంటే మనం కొద్దిపాటి మనకు తెలిసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం చేత ఆయనకు సంబంధమైనటువంటి, అయ్యప్పకు సంబంధమైనటువంటి మంత్రాలు, స్తోత్రాలు, అట్లాగే ఆయన నామస్మరణ, ఆయన భజన, ఇదంతా కూడా చేయడం వల్ల బుధవారము బుద్ధికారకుడు బుధుడు, మంచి బుద్ధిని పెంపొందించేటువంటి వాడు. బుద్ధి మనకు మాత్రమే ఉంటే సరిపోతుందా అంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళు మాట్లాడిన నలుగురు కూడా ఏం చెప్పారు అంటే నా కుటుంబం బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, నేను సంపాదించాలని ఎవరు చెప్పలేదు. అందరూ ఏం చెప్పారు? మీరు బాగుండాలి, మన భారతదేశం బాగుండాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి దాంట్లో నాకు చాలా మంచిగా అనిపించింది ఏంటి అంటే ధ్వజాన్ని ఇవ్వడం. చూడండి, కాషాయం మన చేతిలో లేనంత వరకు మనకు ఒక ఉత్సాహం రాదు, లేదా ఏం చేసినా కూడా దానికి ఒక ముగింపు అనేది కాదు. కానీ కాషాయం చేతిలో వస్తూనే మనకు తెలియకుండానే మనలో ఒక ఆంజనేయ స్వామి యొక్క శక్తి ఎంత ఉంటుందో ఆ శక్తి మనకు తెలియకుండానే ఆ ధ్వజం పట్టుకుంటూనే వస్తుంది. ఆ ధ్వజ దర్శనం చేయడం వల్ల వస్తుంది. కాబట్టి అలాంటి ధ్వజాన్ని ఇవ్వడం, అది మాత్రమే కాకుండా తస్యై తులసీ నమః, ప్రతినిత్యము ఆడవాళ్ళు తులసీ మాతని పూజించాలి అని మన శాస్త్రం ఎప్పటి నుంచో చెప్తుంది. కానీ మన అయ్యప్ప ప్రచార దీక్షా సమితి నుండి మంచిగా ఏంటంటే మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ప్రతి బుధవారము
ఇక్కడ ఒకటే చోట కాదు, అనేక ప్రాంతాలు వీళ్ళు వెళ్ళి భజన చేస్తున్నారు. ఆ భజనలో అమ్మ మీ ఇంట్లో తులసి పెట్టుకోవాలి, తులసి ఆరాధన మీరు ఖచ్చితంగా చేయాలి, చేయడం వల్ల సౌమంగళ్యాభివృద్ధి కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. మనకు తులసి మొక్క అంటే సాధారణంగా అనిపించవచ్చు, కానీ అనేకమైనటువంటి భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అది మాత్రమే కాకుండా తులసి ప్రాశనం చేయడం వల్ల, అంటే తీసుకోవడం వల్ల, తినడం వల్ల అనేకమైనటువంటి రుగ్మతలు పరిహారం అవుతాయి. అంటే ఒక్క దళం తీసుకుంటే ఒక రోగ పరిహారం అవుతుంది. 2, 3, 4, 5, 10, 11 ఇట్లా ఒక్కొక్క దళం పెంచిన కొద్దీ అనేకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా పరిహారం అవుతాయి అని చెప్పేసి మన సైంటిస్టులు కూడా నిర్ధారణ చేసినటువంటి గొప్పనైనటువంటి తులసి మాత, ఆ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల ఇలాంటి చెడు ప్రయోగాలు మన పైన చేసినా కూడా అవన్నీ కూడా పడాపంచలమై మనమంతా కూడా ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి మనం నిల్చున్నాము అంటే ఆ తులసి మాత యొక్క అనుగ్రహం కూడా అని చెప్పేసి చెప్తూ, అట్లాగే గాజులు ప్రతి ఒక్కరు కూడా ధరించాలి. దానివల్ల రక్త ప్రసరణ అనేటువంటిది బాగా జరుగుతుంది. ఆ శబ్దం వినడం వల్ల, గంట శబ్దం వింటూనే మనకు వెంటనే ఏకాగ్రత వచ్చేస్తుంది. ఆ ఏకాగ్రత రావడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఏం చేస్తున్నాము, ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేటువంటి విచక్షణ జ్ఞానం అనేటువంటిది మనకు కలుగుతుంది. కాబట్టి అది గొప్పనైనటువంటి గాజుల యొక్క, అంటే గాజుల్ని ఇచ్చి మీరు ఖచ్చితంగా మహిళలు గాజులు ధరించాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేయడము, ఇవన్నీ కూడా చాలా సంతోషంగా అనిపించింది. మీ యొక్క భజన మాత్రమే చేసి మనంతకు మనం వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా 4 మాటలు చెప్పి, అలాగే మన నరేష్ గారు చెప్పినట్టుగా స్వదేశీ వస్తువులు మనం ఖచ్చితంగా వాడి మన దేశాన్ని మనం గట్టిపరుచుకునేటువంటి దాంట్లో ప్రతి ఒక్కరు, అంటే ఒక్కొక్క సమిధగా అవుతేనే అది ఒక రాశి అవుతుంది, మనకు నిలబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా మనం పాటిద్దామని చెప్పేసి ఇక్కడనే అమ్మవారి యొక్క సన్నిధి లోపల ప్రతిజ్ఞ చేసి, అలాగే మన ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఆటంకం కలిగించకూడదు. మనం ఏం చేస్తుంటామంటే కొన్ని విషయాలు తెలియకుండా మనం కొన్ని అపరాధాలు చేస్తుంటాం. అంటే సహజంగా ఒక మానవుడు అన్న తర్వాత ఋషులు, దేవతలు కూడా తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక మనిషి తప్పు చేయకుండా ఉంటాడా? అది సహజంగా నడుస్తుంది. కానీ ఏ తప్పు మన నుండి జరిగిందో దాన్ని సరిదిద్దుకోవడం అనేటువంటి చాలా గొప్పనైనటువంటి విషయం. అంటే దానికంటే గొప్ప ప్రాయశ్చిత్తం ఇంకోటి ఉండదు. కాబట్టి మనం చేసేటువంటి క్రమంలో ప్రతినిత్యం కూడా భగవంతుడి యొక్క ఆరాధన, మన ధర్మాన్ని మన జీవితాంతం 100 సంవత్సరాలు చదివినా కూడా ఇంకా మిగిలే ఉంటుంది, ఇంకా 100 సంవత్సరాలు చదివినా మిగిలే ఉంటుంది. ఎందుకంటే అది సనాతనం, అది ఎప్పుడు పుట్టింది అంటే ఈ సంవత్సరంలో పుట్టిందని చెప్పడానికి లేదు, ఇప్పుడు అంతమవుతుందని చెప్పడానికి అసలే లేదు. అంటే లెక్కలేనంత అనంతమైనటువంటిది. కాబట్టి ఈ ధర్మాన్ని ఎంత వీలైతే అంత చెప్పుకోవడం మాత్రమే కాకుండా ఆచరణలో పెట్టి మనతో పాటు నలుగురిని ఇలా చేయకూడదు, ఇలా చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మంచి మాటలు చెప్తున్నటువంటి మన అయ్యప్ప సేవా సమితి వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం, అలాగే అయ్యప్ప స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఇట్లాంటి గొప్పనైనటువంటి కార్యక్రమాలు అనేకాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ధన్యవాదాలు. అలాగే మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమానంద కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా మంచి అవకాశం ఇది కదా. కురుక్షేత్ర వారసులకు మరి ఇక్కడ తోటమసమ్మ దగ్గర ఇది 3వసారి, మరి ప్రతిసారి కూడా అమ్మవారి దగ్గర మరి 9 అనే అక్షరం వస్తుంది. గమనించడం లేదో, ఇక్కడ డాలర్ తీసినప్పుడు 54, 549 అక్కడ సంఖ్య 9 సంఖ్య. ఇది 180వ వారం. ఇది అనుకోకుండా ఈశ్వర్ సార్ అడిగితే మన వీరన్నపేట నీలకంఠ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ డేట్ బుక్ ఉండే, 2 ఇద్దరు బుక్ చేయడం వల్ల ఒకటి తీసుకొని ఈ డేట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా 189 వస్తుంది. అంటే అమ్మవారి దగ్గర ఏదో 9కి ఈ సంఖ్యకు ఇక్కడ ముడిపడి ఉన్నది. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉంది అని కూడా నేను భావిస్తున్నా.
అమ్మవారి కృపా కటాక్షాల వల్ల మరి ఇక్కడ కాళీవాసులు ఎన్ని తప్పకుండా ఇక్కడ వచ్చి భజన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా చెప్పినట్టు మన దేశ భవిత మన చేతిలో కాబట్టి మన దేశ ప్రగతి మన చేతిలోనే ఉంది కాబట్టి మనమందరం కూడా మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులను కొని మన దేశ ఆర్థిక స్థితిని పటిష్టంగా చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా మన దాదాపుగా 2 సంవత్సరాల నుంచి అన్నదానం ఏదడిగినా కూడా తప్పకుండా మనకు అల్పారం సమయంలో మొదటిసారి అల్పారం పెట్టినప్పుడు ఆఖరి రోజు మరి ఈశ్వరయ్య గురుస్వామి గారు పూజ చేయడము ఆ రోజు కూడా ప్రసాద నైవేద్యానికి వారు డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి అన్నదానాన్ని కూడా ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వడం జరిగింది. అమాస అన్నదానానికి అన్నదానాలు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచారం ఏ కార్యక్రమం చేసినా కూడా మేము ఏ రోజు ఏదైనా కూడా కాదనకుండా తప్పకుండా మాకు ప్రోత్సహిస్తూ వస్తుడు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సంస్థ తరఫున మరి నిన్ననే సంస్థ ద్వారా కూడా 18 తారీఖు 18 జంటలు శ్రీశైల యాత్ర నిన్ననే దిగ్విజయంగా ముగించుకొని రావడం జరిగింది. అది కూడా 9 సంఖ్య. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ మన అన్నగా చెప్పినట్టు మరి మన సనాతన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి ఈ రోజు సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు భగవద్గీత ఇవ్వడం జరుగుతుంది. భగవద్గీత తీసుకోవడం కాదు, దాన్ని ప్రతిరోజు చదవాలి, దాని తాత్పర్యం అర్థం చేసుకోవాలి, మన నిజ జీవితం మీద తెలుసుకోవాలి. మరి ధ్వజం కూడా మన ప్రతి ఒక్క ధ్వజాన్ని ఎగరవేయాలని చెప్పేసి మరి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉండాలని చెప్పేసి ఇవి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఆడవారు కూడా కుంకుమ ధరించాలి, గాజులు వేసుకోవాలని చెప్పేసి మన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఇవన్నీ కార్యక్రమాలు కూడా మేము ఈ భజన కార్యక్రమంలో వారందరికీ తెలుపుతూ ప్రోత్సహిస్తూ వస్తున్నాము. మరి ఎన్నో కార్యక్రమాలకు మీ అందరి సహకారంతో మరి ఆర్థికంగా కూడా మరి వివిధ పనులతో కానీ మీ అందరి సహకారంతో ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచారం 12 సంవత్సరాల నుంచి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పాలమూరు రోజు 4 రాష్ట్రాలలో రోల్ మోడల్ గా నిలిచింది. పాలమూరులో ఏ కార్యక్రమాలు కూడా పటిష్టంగా గట్టిగా విజయవంతం కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడం వల్ల మరి ఇదివరకు అయ్యప్ప అంటే నిజ జీవితాన్ని యథావిధిగా గడుపుతున్నారు అని చెప్పేసి ఒక భావన ఉండే. ఈరోజు 365 రోజులు అయ్యప్ప స్వామిని స్మరిస్తూ అయ్యప్ప పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలపడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నా. స్వామి శరణమయ్యప్ప. ఈ రోజు ఇక్కడ అయ్యప్ప దీక్షా సేవా సమితి వాళ్ళు భజన కార్యక్రమం నిర్వహించినందుకు చాలా అద్భుతంగా ఉంది. దాంతోపాటు ఇక్కడికి విచ్చేసిన అయ్యప్ప భక్తులందరూ అల్పాహారం స్వీకరించగలరని కోరుచున్నాము కాలనీ తరఫున.